బ్రహ్మము వైపు మనస్సు రమించిపోతుంది. మనస్సుని పరబ్రహ్మము వైపు రమించినటువంటి వారి యొక్క స్థితి ఏమిటి? ఆనంద స్థితి. అటువంటి ఆనంద స్థితిని పొందుతూ ఉంది. ఏమంటే బాగుంది, సాధన ద్వారా పొందుతాం, ఇంత ఆనందాన్ని పొందేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ సాధనా మార్గంలో మాకు చెప్పినటువంటి విషయాలు ఏమిటి? ముందు శ్రవణం, అవునా కదా? ముందు శ్రవణం, శ్రోత్రేణయం, మనకి ఇవ్వబడినటువంటి చెవుల ద్వారా వినపడేదాన్ని జాగ్రత్తగా స్వీకరించు. ఆ స్వీకరించిన దాన్ని ఏం చేయాలట? వినడం కూడా 2 రకాల విధానాలు చెప్తున్నారు. వినడంలో కూర్చుని వింటూ ఉంటాం. ఆ వినడంలో కూడా ఏం జరుగుతూ ఉంటుంది? శరీరం వింటున్నట్లుగా ప్రలోభ పెడుతుందిట, మనస్సు మాత్రం నిద్రలోకి వెళ్ళిపోతుంది. అంటే వింటున్న దాన్ని స్వీకరించని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి శ్రవణము ఎంతటి ఫలితాన్ని ఇస్తుంది అంటే, ఆ సమయంలో, ఆ సందర్భంలో కాలాంతర్గతంగా ఆ ప్రవచనం జరుగుతున్నటువంటి ప్రదేశం యందు ఉన్నంత స్థాయిని, స్థితిని మాత్రమే జీవుడు పుణ్యముగా స్వీకరిస్తూ ఉంటాడు. అంటే మంచి సమయంలో, ఓ పురాణ ప్రవచనం జరుగుతున్నటువంటి సమయంలో నువ్వు అక్కడ ఉన్నందుకు కానీ నీ శరీరం పొందవలసినటువంటి సుఖాన్ని తర్వాత ఉత్తర పొందుతుంది. అదే మనస్సు జాగ్రత్త అవస్థలో ఉండి శరీరం మాత్రం స్తబ్దుగా కళ్ళు మూసుకుని జరిగేటువంటి ప్రవచనాన్ని శ్రద్ధగా వింటూ, ప్రతి విషయాన్ని ఎక్కడ ఏది గబగబా చెబుతూ ఉంటే నేను పట్టుకోలేని అనే భయంతో మిగతా మనస్సు ఎన్ని విషయాల వైపుకి పరుగులు తీసినా సరే, చెప్పబడుతున్నటువంటి విషయం వైపుకే దాన్ని మళ్ళీ సవర తీసి కూర్చోపెడుతూ అన్ని విషయాన్ని గ్రహించినటువంటి, విన్నటువంటి శ్రవణం ఏదైతే ఉందో, ఆ విషయం ఏదైతే ఉందో, అలా వినబడినటువంటి శ్రవణము ద్వారా గ్రహించినటువంటి విషయము ఒక సంపూర్ణమైనటువంటి తపస్సుతో, అంటే తపస్సు ఎన్నాళ్ళు చేస్తారండి? వెంటనే డౌట్ వస్తుంది. ఒక్కొక్క యుగానికి తపస్సుకి ఇంత కాలం అని చెప్పబడుతూ ఉంటుంది. కృతయుగంలో ఇన్నిసార్లు, త్రేతాయుగంలో ఇన్ని సంవత్సరాలు, ద్వాపర యుగంలో ఇన్ని సంవత్సరాలు, మరి కలియుగంలో ఎన్ని సంవత్సరాలండి తపస్సుకి? ఎక్కడ ప్రవచనం జరుగుతుందో ఆ ప్రవచనం ప్రత్యేకమైనటువంటి స్వరూపమైనటువంటి పరమమైనటువంటి గురువు గురించి చెప్తూ ఉంటుందో, ఆ గురువే శివాయ గురువే నమః అనేటువంటి పరబ్రహ్మమును గూర్చి ఉంటుందో, అటువంటి పురాణ శ్రవణం కలిగేటువంటి చోట 1 గంట 2 గంటలు కూర్చుంటే అది ఒక కల్పాంతము వరకు, కల్పము ఆదిగా మొదలుకొని కల్పాంతము వరకు చేసినటువంటి ఒక మహాతపస్సుతో సమానమైనటువంటిదిగా ఉంటూ ఉంటుంది. అటువంటిది కలియుగం యొక్క ధర్మం. కనుక ఈ కలియుగంలో మొట్టమొదటి ఏం చెప్పాడు? ముందు ప్రవచనాలు వింటూ ఉండు, మంచి మాటలు వింటూ ఉండు, సత్సంగం చేయి. శంకరాచార్య వారు అదే చెప్పారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిర్మలమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి. ఆ నిర్మలమైనటువంటి ఆలోచనలోంచి వస్తుంది అద్భుతమైనటువంటి మోక్ష సంపద, మోక్షకాంత నిన్ను వరిస్తుంది అని చెప్తుంటారు. కనుక నీకు మోక్షం కావాలి. మోక్షం అంటే ఏమంటే శరీరం పడిపోయిన తర్వాత వచ్చేది కదా మోక్షం. దానికోసం శరీరం ఉన్నన్నాళ్ళు దీన్ని ఎందుకు కష్టపెట్టాలి? శరీరం ఉండంగా శరీరాన్ని సుఖపెట్టాలి, ఆ సుఖాన్ని అనుభవించాలి. శరీరం పడిపోయిన తర్వాత ఏమొస్తుందో ఇంకా మనకి తెలియదు కదా. అది కదా మోక్షం అంటే శాస్త్రం చెబుతుంది. ఏం చెప్తుందంటే, అయ్యా శరీరం పడిపోయిన తర్వాత వచ్చేటువంటిది ఏమిటి? ప్రారంధ కర్మని అనుభవించడానికి కావాల్సినటువంటి మార్గాలు మాత్రమే. దాన్ని నువ్వు తెలుసుకుంటావా తెలుసుకో అనే విషయాన్ని పక్కన పెట్టేసి, శరీరం ఉండగానే ఏది లభిస్తే ఈ శరీరం అంతా పులకితమవుతుందో, శరీరం పులకితమవుతుంటే లోపల ఉన్నటువంటి ఇంద్రియాలు కూడా ఆనందాన్ని అనుభవిస్తాయో, ఏ ఇంద్రియాలైతే ఆనందాన్ని అనుభవిస్తుంటే మనస్సు, బుద్ధి, అహంకారాలు కూడా తమ యొక్క సహజ స్థితిని కోల్పోయి స్తబ్దుగా ఉండిపోయి ఇంద్రియాలలోను, మనస్సులోను, బుద్ధిలోను అన్ని వేటిలో అవి లయమైపోతూ ఉంటాయో, దేని యందు అహంకారం జనించకుండా ఉంటుందో, అటువంటి స్థితిని ఎప్పుడైతే నువ్వు అనుభవిస్తావో అది మోక్షము. ఎదురుకుండా పంచపక్ష ప్రమాణాలు పెట్టి ఉన్నాయి. విశేష శివనామాన్ని చేసుకున్నాం, మనస్సు ఆనందాన్ని పొందేస్తుంది. ఇలా చెప్తే అర్థం కాదు. ప్రతిదీ శివనామం అంటారండి, జీవితం అంతా శివనామంతోనే ఉంటుందా? గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళం కదా. దానికి మించి ఇంకేమన్నా ఆలోచన ఉంటే చెప్పండి. ఇంట్లో అమ్మాయి పెళ్లి చేస్తున్నాం, ఒక్కగానొక్క కూతురు, కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నాం. వచ్చినటువంటి అతిథులకు అందరికీ కూడా దాదాపుగా ఒక్కొక్క పదార్థము ఎంత శ్రమపడి ఎంత డబ్బు వెచ్చించి చేయించామంటే, వేయబడుతున్నటువంటి పదార్థాలన్నీ కూడా ఒక కంచంలో పెడితే ఆ కంచం విలువ 10,000 నుంచి 50,000 దాకా. ఎన్ని వస్తువులు! ఒక్కొక్క రాష్ట్రం మొత్తం, మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో, ఎన్ని ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయో, అక్కడ నుంచి అన్ని రకాల స్పెషల్స్ తీసుకొచ్చి అందరూ వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ కూడా కంచాల్లో వడ్డిస్తారు.